కైలాష్ అండ్ మానస్ సరోవర్ ఈ యొక్క రెండు పదాలు వినంగానే ప్రతి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ఒక ప్రతి హిందుత్వ భావం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్గా భావిస్తారని మీరే చెప్తున్నారు. ఒక శ్లోకం మనకు మహాన్యాసంలో చెప్తుందమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని. సాక్షాత్తు ముక్కోటి దేవతలు సైతం వారందరూ వారి వారి లోకాలని వదిలేసి ఈ భూ కైలాసానికి వచ్చి జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి ఈ జగత్తుకు మొత్తం తల్లిదండ్రులు లాంటి కైలాసగిరి పైన ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాసమై ఆవాసమైనటువంటి కైలాసగిరి చుట్టూ అందరూ పరిక్రమ చేస్తూ ఉంటారంట, ప్రదక్షిణ చేస్తూ ఉంటారట. ఇతనికి మనం చూస్తే స్వామివారికి సురాసుర పూజితాయ నమః అని ఒక పేరమ్మ. అంటే దేవతలు రాక్షసులు ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ముక్కోటి దేవతల్లో కేవలం ఒక ఈశ్వరుడు మాత్రమే అని చెప్తారమ్మ.